హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్. మనము ముందు వీడియోలో చెప్పినట్టుగా ఈరోజు వామాకు పచ్చడిని తయారు చేసుకోబోతున్నామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా వామాకు అంటే దగ్గుకు చాలా మంచిది కదా. సో దీంతో మనము పచ్చడిని తయారు చేసుకోబోతున్నాం. ఈరోజు నేను ఇలా మా గార్డెన్లో ఉన్నటువంటి వామాకు ఫ్రెష్గా ఉన్నటువంటిది కట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక గుప్పెడున్నర తీసుకుంటున్నాను. ఇలా వీటన్నింటినీ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుంది, దుమ్ము ఉంటుంది కదా. సో అందుకోసం దీనికి కావాల్సినవి వామాకు, కొద్దిగా చింతపండు నిమ్మకాయ అంత, కొత్తిమీర, తర్వాత పచ్చెనగపప్పు, తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇవన్నీ కావాలన్నమాట. వీటన్నిటిని మనము రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను. అలాగే పచ్చెనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, వీటిని వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అనుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా చిటపట అనే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే వీటి నుంచే మనకు టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే నేను రోస్ట్ చేసిన పల్లీలను కూడా వేసాను. ఆల్మోస్ట్ ముందు వేసినవి వేగిపోయాయి కదా. ఇవి జస్ట్ కొంచెం అందులో వేగిపోతాయి అన్నమాట ఆయిల్లో. నెక్స్ట్ మనము తర్వాత నేను ఒక 10 to 10 మ్యాక్సిమం 8 to 10 ఎండుమిర్చి తీసుకున్నా, మంచి కారంగా ఉన్నటువంటివి. అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనము ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఎందుకంటే ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ప్లేట్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ చల్లారి పెట్టుకుందాము. ఇలా మొత్తం మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసేసుకొని, నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మనం కడిగి పెట్టుకున్నటువంటి వామాకు ఉంది కదా, ఆ వామాకును, చింతపండును, కొత్తిమీరను మూడింటిని ఇందులో వేసేసుకొని దగ్గరకు వచ్చే వరకు, తడి శాతం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొత్తిమీర అన్నీ మగ్గిపోయాయి చూడండి. సో ఇలా అన్నమాట. స్టవ్ కట్ చేసి దాన్ని కూడా మనం చల్లారి పెట్టుకుందామండి. ఈ మిశ్రమాన్ని అంతా ఫైనల్గా మనము సాల్ట్ ఒక్కటే యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా బ్లెండర్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా పొడిలా తయారైంది కదా. ఇందులోకి ఈ వామాకు, కొత్తిమీర, చింతపండును కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా వీటన్నింటినీ గింజలు లేకుండా చూసుకొని వేసుకోవాలి ఒకటేసారి. నెక్స్ట్ దీనికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని అంతా గ్రైండ్ చేసుకుంటాం కదా, దానికోసం పోపు కోసం పచ్చెనగపప్పు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు యాజ్ యూజువల్గా అందరం వాడుకునేదే అండి. ఇలా పోపు పెట్టేసుకోవాలన్నమాట ఇది పచ్చడికి. సో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వామాకు పచ్చడి ఉంది కదా, ఈ వామాకు పచ్చడిలో ఇలా ఈ పోపు తాలింపునంతా వేసేసుకోవడమే. ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.